హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం, అదేనండి మన అమ్మాయిల కోసం ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే చూపించబోతున్నాను. ఇది మెస్సీ బ్రేడ్ అనొచ్చు, వాల్యూమ్ హెయిర్ స్టైల్ అనొచ్చు. సో మీరే చూసేయండి. యాక్చువల్లీ ఈ హెయిర్ స్టైల్ కోసం ఎక్స్టెన్షన్స్ ఆర్ క్రింపీ వాడతారు. సో ఇక్కడ నేను క్రింపీ అయితే యూస్ చేస్తున్నా. ఇవేమీ యూస్ చేయకుండా మన నార్మల్ హెయిర్ మీద కూడా ఈ హెయిర్ స్టైల్ అయితే వేసుకోవచ్చు. మీకు ఒకవేళ అలా ఆ హెయిర్ స్టైల్ కావాలంటే వితౌట్ ఎనీ ఎక్స్టెన్షన్స్ క్రింపీ కమెంట్ చేయండి. నేను హెయిర్ స్టైల్ అయితే ఇంకో వీడియో చేసి పెడతాను. ఇంకా మొదలెట్టేద్దాము. క్రింపీ చేసుకున్నాక నీట్గా దూకోండి. ఈ బ్యాండ్స్ అయితే మ్యాండేటరీ. మనం దీంతోనే హెయిర్ స్టైల్ అయితే వేయబోతున్నాం. ఇంకెవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే త్వరగా చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో చూడొచ్చు. ఇప్పుడు 2 సైడ్స్ నుంచి కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని బ్యాండ్తో సెక్యూర్ చేసుకోండి. బ్యాండ్ గట్టిగా పెట్టుకోండి, లూజ్గా పెట్టుకుంటే జారిపోద్ది అన్నమాట. పెట్టేసుకున్నాక ట్విస్ట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ ట్విస్టింగ్ ప్రాసెస్ అవన్నీ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యేలా ఉంటుంది. సో స్కిప్ చేయకండి వీడియో. ఇలా ట్విస్ట్ చేశాక హెయిర్ని బయటికి పుల్ చేయండి కొంచెం, సో దట్ మనకి వాల్యూమ్ వస్తుంది అన్నమాట హెయిర్ స్టైల్లో. మళ్ళీ సేమ్ ప్రాసెస్ పైనుంచి కింద వరకు మనం అదే ఫాలో అవుతాము. అటునుంచి ఇటు నుంచి కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని బ్యాండ్తో సెక్యూర్ చేసుకోండి. సెక్యూర్ చేసి ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేశాక హెయిర్ పుల్ చేయండి, అంతే. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి రిసెప్షన్స్కి ఆర్ ఎంగేజ్మెంట్స్కి ఆర్ ఫంక్షన్స్కి వెళ్తాం కదా, అప్పుడు ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది, మంచి లుక్ ఇస్తుంది అనమాట. మంచిగా ఫ్లవర్స్, హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ పెట్టుకుంటే. నార్మల్గా అయితే ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు మనం హెయిర్ స్టైలిస్ట్ని అపాయింట్ చేసుకుంటాం. అలా ఏమీ అవసరం లేకుండా, లైక్ ఇంట్లో ఎవరో ఒకళ్ళు హెయిర్ స్టైల్ వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెయిర్ స్టైల్ చూపించండి, వెంటనే వేసేస్తారు. అంత ఈజీ అనమాట, ఎవరైనా వేసేయగలరు. చక్కగా వాళ్ళు వేసేస్తారు. హెయిర్ యాక్సెసరీస్ అయితే మీరు ఫ్లవర్స్ యూస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీషోలో మనకి రకరకాల హెయిర్ యాక్సెసరీస్ చాలా లో ప్రైసెస్కి ఉంటాయి. సో అందులో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి ఫ్యాన్సీ షాప్లో కూడా ఉంటాయి. సో ట్విస్టింగ్ ప్రాసెస్ చూడండి, ఇక్కడ నేను చూపించాను మీకు. ఇప్పుడు మన 2 ఫింగర్స్ ఉంటాయి కదా, 2 ఫింగర్స్ కింద నుంచి పైకి పెట్టి హెయిర్ని అందులో పెట్టి పైనుంచి కిందకి లాగడమే, అంతే. ట్విస్టింగ్ ప్రాసెస్ చాలా ఈజీ. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ డ్యామేజ్ చేస్తాయని. ఎప్పుడు డ్యామేజ్ చేస్తాయంటే, ఈ రబ్బర్ బ్యాండ్స్ని మనం హెయిర్ నుంచి తీయడానికి ట్రై చేస్తాం కదా, అప్పుడు హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి జస్ట్ మీరు సిజర్స్తో ఆ బ్యాండ్స్ని అయితే కట్ చేసేయండి, అప్పుడు మీకు ఈజీ అయిపోద్ది. మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. నేను చాలా ఈజీగా అయితే చూపించాను. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ కూడా మీకు కనిపించేలానే చూడండి. టూ ఫింగర్స్ అలా పైకి పెట్టి హెయిర్ అందులో పెట్టి కిందకి లాగేయటం. కిందకి లాగాక హెయిర్ పుల్ చేయండి మంచిగా వాల్యూమ్ ఉండడానికి. ఎప్పటికప్పుడు అలా హెయిర్ పుల్ చేసుకుంటా ఉంటే మనకి పైనుంచి నీట్గా వాల్యూమ్ అనేది ఉంటుంది. కిందకి వెళ్ళిపోయిన తర్వాత లాగితే అంత నీట్గా ఉండదు. సో ఎప్పుడైతే ఒక్కొక్క బ్యాండ్ పెట్టేసుకుంటూ ఉంటారో అప్పుడే హెయిర్ పుల్ అయితే చేసేసుకోండి. చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్, నిజంగా చెప్తున్నా, చాలా ఈజీ అన్నమాట. మన హెయిర్ స్టైల్ అయితే అయిపోవచ్చింది. చూడండి ఎంత బాగుందో. పైనుంచి కింద వరకు సేమ్ ప్రాసెస్. లాస్ట్కి మంచిగా బ్యాండ్తో అయితే సెక్యూర్ చేసేసుకోండి మొత్తం కలిపేసి. నేను ఒక హెయిర్ స్టైల్ సిరీస్ అయితే మొదలెడదాం అనుకుంటున్నా, లైక్ సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్స్. మీరు ఈ వీడియోతో సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా స్టార్ట్ చేస్తా. సో లాస్ట్ లుక్ ఆఫ్ ద హెయిర్ స్టైల్ ఎంత బాగుందో చూడండి. నేను పర్ల్స్తో అయితే పెట్టేశాను, మీరు ఫ్లవర్స్ కూడా యూస్ చేయొచ్చు. ఈ వీడియోని మన అందమైన అమ్మాయిలకి అయితే సెండ్ చేసేయండి, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.